కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజలకు కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు శుభాకాంక్షలు తెలియజేశారు. కృష్ణాష్టమి సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. యుగాలు మారినా తరాలు మారినా కృష్ణతత్వం ప్రపంచానికి దారి చూపుతూనే ఉందని, కృష్ణ భగవానుని అంతిమ లక్ష్యం ధర్మ సంస్థాపనేనని, సృష్టి స్థితికారుడైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని కృష్ణాష్టమి వేడుకను దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా, హిందువులంతా అత్యంత పవిత్రంగా వేడుక చేసుకుంటారని కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలంలోని వాకలపూడి, వలసపాకల, ఇంద్రపాలెం, కొవ్వాడ, స్వామినగర్, గోకులంలలో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో నియోజకవర్గ కోఆర్డినేటర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని శ్రీకృష్ణుని ఆలయాలు ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ఆయా ఆలయాలకు విచ్చేసిన పిల్లి దంపతులను ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు సాదరంగా ఆహ్వానించి దుస్సాలువతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా పిల్లి దంపతులు ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నమ్మి రామలక్ష్మణ్ దంపతులు, కొల్లుబోయిన సూరిబాబు దంపతులు, సలాది శ్రీనివాస్, జీను, శ్రీను, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ప్రాంతాల ప్రజానికానికి, గ్రామంలో ఉన్న ప్రజానికి అత్యవసరాలు ఆరోగ్యం ప్రజానికానికి శ్రీకృష్ణుడి యొక్క ఆశీస్సులు, వారి యొక్క జీవనంలో ఈ పరిసర ప్రాంత ప్రజానికమైనది ముఖ్యం. అందరూ కూడా యోగక్షేమాలు ఉండాలని ప్రజలందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి గ్రామంలో కూడా కృష్ణాష్టమి చేసుకుంటున్నారు. ఇలా కృష్ణాష్టమి చేసుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబాలు వారు కూడా క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అలాగే ప్రతి సంవత్సరం కూడా కృష్ణాష్టమి చేసుకుని ఏ గ్రామంలో అయితే కృష్ణుని నిలబెట్టుకున్నారో ఆ గ్రామంలో కృష్ణాష్టమి చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారములు చెప్తున్నారు. యోగక్షేమాల కోసం ఈ మానవాళి ఏ విధంగా బతకాలనేది, ఏ విధంగా బ్రతకూడదో ఏ విధంగా బ్రతకాలి అనేది నేర్పిన ఏకైక గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన యొక్క బాటలో ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు పాశ్చాత్య దేశాలు కూడా శ్రీకృష్ణుడి యొక్క సారాంశాన్ని అవగతం చేసుకొని అభివృద్ధి వైపు పయనిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏదైతే మంచి చెడు బోధించాడో ఆ తత్వాన్ని తెలుసుకుని ముందుకు సాగాలని ప్రజలందరికీ మరొకసారి జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంత ఘనంగా వేడుకలు నిర్వహించినటువంటి మా వలసపాక గ్రామ యాదవ సోదరులందరికీ కూడా